హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఎంఆర్ఐ స్కాన్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు చాలా డౌట్స్ వస్తాయి కదా, సో అందుకనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి నా వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నా అండి, వాయిస్ అయితే అస్సలు మాట్లాడడానికి రావట్లేదు అనమాట. చాలా దమ్ము వస్తుంది, చాలా అంటే చాలా కష్టపడి అయితే మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. యాక్చువల్గా ఈ స్కాన్ వచ్చేసి మేడం మాకు ఫిబ్రవరి 1కి అయితే సజెస్ట్ చేశారు, కానీ మేమైతే Feb 1కి వెళ్ళలేదన్నమాట. ఎందుకు వెళ్ళలేదు ఏంటి నిన్నటి బ్లాగ్లో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియో చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి సో సెకండ్ రోజు ఈ స్కాన్ చేయించొద్దు అనుకున్నాము, కానీ చేయించామన్నమాట. ఎందుకు చేయించాము ఏంటి అవన్నీ నేను డీటెయిల్గా రేపటి బ్లాగ్లో అయితే చెప్తానమాట. ఎందుకు అంటే ఒక సీక్వెన్స్లో వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే సో రేపటి బ్లాగ్లో చెప్తేనే అర్థం అవుతుంది అని చెప్పేసి ఈ రోజు అయితే షేర్ చేస్తలేను. ఈ రోజు అయితే జస్ట్ నేను ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను, ఎలా ఉంది ఎంఆర్ఐ స్కాన్, అవన్నీ నేను మీకు అయితే చెప్తానమాట. సో జీరో నాలెడ్జ్ తోటి అయితే వెళ్ళానండి. నాకు అస్సలు ఏం నాలెడ్జ్ లేదు ఎంఆర్ఐ స్కాన్ గురించి. యూట్యూబ్లో సర్చ్ చేస్తేనేమో నాకు ఎలాంటి వీడియోస్ అయితే కనిపించలేదు అని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. గూగుల్లో సర్చ్ చేస్తే 2 to 3 పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఆ పాయింట్స్ నాకు ఎంతవరకు యూజ్ అయినాయో లేదో కూడా ముందు ముందు చూస్తూ ఉండని చెప్తాను. అందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే స్కాన్ చేయించుకునే ముందు ఒక 3 to 4 hours ముందు షుగరీ ఫుడ్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి ఏం తినొద్దు అనేసి అయితే సజెస్ట్ చేసింది అనమాట గూగుల్. ఎందుకు అంటే అవి తినడం వల్ల బేబీ మూమెంట్స్ ఎక్కువ ఇస్తుంది. బేబీ మూమెంట్స్ ఎక్కువ ఇస్తే మనకు స్కాన్ తొందరగా అవ్వదన్నమాట. సో అందుకని అవి తినొద్దు అనేసి సజెస్ట్ చేసింది. ఈ స్కాన్ ఎంత టైం పడుతుంది అంటే 35 to 40 minutes పడుతుంది అనేసి అయితే చెప్పింది అనమాట. ఇంచుమించు అంతే టైమే పట్టింది నాకు కూడా. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ 10:30కి అయితే బయలుదేరినాము. మా స్కాన్ అయిపోయే వరకు ఎంత టైం పట్టింది తెలుసా అండి? 6:37 అయింది. ఎందుకు అంత టైం పట్టింది? నిజంగా అంత పెద్ద ప్రొసీజర్ అంటే కాదండి, నా బేబీ నాకు సహకరించలేదన్నమాట. సో అందుకనే అంత టైం అయితే పట్టింది. ఆల్మోస్ట్ 3 to 4 times అయితే నేను ఎంఆర్ఐ రూమ్లోకి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంత టైం పట్టింది. నా బేబీ అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. సో మార్నింగ్ అయితే వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత ఏ డయాగ్నోస్టిక్స్ బాగుంటుంది అనేసి సర్చ్ చేశాం కదా ఆల్రెడీ మేము. సో మాకైతే విస్తా, సో మేము ఏ స్కానింగ్ సెంటర్ అయితే బాగుంటుంది, ఏది డయాగ్నోస్టిక్స్ బాగుంటుంది అనేసి సర్చ్ చేశాం కదా. సో మాకు సర్చ్ చేసిన దాంట్లో ఇది బాగుంటుంది అనేసి అయితే చాలామంది సజెస్ట్ చేశారనమాట. సో అందుకని దీనికైతే వెళ్ళాము. ఇది వచ్చేసి విస్తా ఇమేజింగ్ అండ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్ అనమాట. దీని గురించి చెప్పాలి అంటే నాకైతే 10కి 10 పాయింట్స్ ఇచ్చేయచ్చండి. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, అంత బాగా పేషెంట్ని చాలా బాగా ట్రీట్ చేశారనమాట. నాకైతే చాలా నచ్చింది. ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి, వెళ్ళి చేయించుకోవచ్చు హ్యాపీగా. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నేను మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:37 వరకు వాళ్ళ డయాగ్నోస్టిక్స్లోనే ఉన్నాను. వాళ్ళు ఎంత బాగా కేర్ చేశారో నాకు బాగా నచ్చింది అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు అయ్యిందా మేడం, ఏమన్నా తిన్నారా, వాకింగ్ చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి, తొందరగా అయిపోతుంది అనేసి వాళ్ళు ఎంత బాగా మాట్లాడి చాలా బాగా నచ్చింది అనమాట. నాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక హాస్పిటల్లో ఉన్న, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్న అన్న ఫీలింగ్ అయితే రాలేదు. చాలా బాగా ఏమంటారు రిసీవ్ చేసుకున్నారనమాట పేషెంట్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సజెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే వెళ్ళండి. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ 10:30కి వెళ్ళామన్నమాట. సో 10:30కి వెళ్ళిన తర్వాత ఏమైంది, నేనేం ఫుడ్ తినేసి వెళ్ళలేదు, జస్ట్ టీ తాగేసి వెళ్ళిన. టీ కూడా ఎందుకు తాగేసి వెళ్ళాను రేపటి బ్లాగ్లో చెప్తాను. సో టీ బ్రెడ్ అయితే తాగేసి వెళ్ళిన అనమాట. మనం ఆల్రెడీ గూగుల్లో సర్చ్ చేసాం కదా, షుగరీ ఐటమ్స్ తింటే బేబీ బాగా మూమెంట్స్ ఇస్తుంది. సో అట్లాంటివి అవాయిడ్ చేయాలి అని చెప్పినాక కూడా మనం అదే చేసి వెళ్ళినాం కదా. సో షుగరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయమని గూగుల్ చెప్పినా కూడా నేను టీ
టీయే తాగేసి వెళ్ళిన. ఎందుకు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయిలేండి, నేను రేపటి బ్లాగ్లో డీటెయిల్గా చెప్తాను. సో తాగేసి వెళ్ళిన, ఇంకా అన్నీ ఎంటర్ చేసేసాము, ఫామ్ ఫిల్అప్ చేసినాము, అమౌంట్ పే చేసినాము. ఇంకా స్కానింగ్కి వెళ్ళే ముందు వాళ్ళు ఏమన్నారు, ఫుడ్ తీసుకున్నారా అని అడిగారనమాట. ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అని చెప్పాను. సో ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి, ఎంత అంటే హెవీగా తీసుకోవాలన్నమాట. ఫుడ్ ఎంత హెవీగా ఉంటే బేబీకి మూమెంట్స్ తొందరగా ఉండవు. సో ఈ స్కాన్ చేయాలి అంటే మనకు స్టమక్ ఎంప్టీ ఉండకూడదు, స్టమక్ ఫుల్గా ఉండాలి. ఎంత పాసిబుల్ అయితే అంత కడుపు నిండా అయితే అన్నం తినేసి రండి అనేసి అయితే చెప్పారనమాట. సో నేను నార్మల్గానే కడుపు నిండా తింటలేను, ఇంకొకటి రైస్ అసలే తింటలేను, ఎట్లా అనేసి ఆలోచించాను అనమాట. సో ఈ స్కాన్ కూడా ఇంపార్టెంట్, ఒక్క రోజుకి ఏమవుతుందిలే అని చెప్పేసి సరేలేండి తినేసి వస్తాము అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చామన్నమాట. బయటకు అయితే వచ్చి ఇంకా హోటల్లో అయితే రైస్ ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నాను, తిన్నాను కడుపు నిండని. ఇంకా కొంచెం కడుపు ఎక్కడనో ఖాళీ ఉంది అనిపించింది అనమాట. సో మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళు తింటున్నప్పుడు మళ్ళీ కొంచెం అయితే తిన్నాను అనమాట. ఓవరాల్గా పొట్టనైతే ఫుల్గా పెట్టుకునే వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత స్కాన్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళారు. ఆయన చెప్పలేదు కదా మాతో పాటు ఎవరు వచ్చారు అనేసి. మా ప్రకాష్ అయితే వచ్చిండనమాట. నేను, మా హస్బెండ్, మా ప్రకాష్ ముగ్గురం అయితే వెళ్ళినాము. ప్రకాష్ అయితే యాపిని పట్టుకున్నాడు, నేను మా హస్బెండ్ అయితే స్కానింగ్ రూమ్లోకి వెళ్ళినాం అనమాట. మా ఆయననైతే అలో చేశారు. అండ్ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే నాకు అస్సలు ఐడియా లేదు దాని గురించి. సో స్కానింగ్ రూమ్కి వెళ్ళాలి అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే నాకైతే తెలియదు అనమాట. సో వాళ్ళైతే డ్రెస్ ఇచ్చారు, డ్రెస్ అయితే వేసుకున్నాను. సో మా హస్బెండ్ని అలౌ చేస్తారంటే చేస్తాము అని చెప్పారనమాట. సో తన దగ్గర ఉన్నాయి కూడా అన్నీ ఏమంటారు, కాయిన్స్ కానివ్వండి, ఏటీఎం కార్డ్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ తీసేయమన్నారనమాట. సో అన్నీ తీసేసి తనను కూడా అలో అయితే చేశారు. సో ఇంకా ఇద్దరం అయితే వెళ్ళాం అనమాట. నాకు ఇంకా ఎట్లా అనిపించింది అంటే బాగానే ఉండే, వెళ్ళినంతసేపు వరకు అయితే ఏమంత టెన్షన్ లేదు. సో వెళ్ళినాము, దానిపైన అయితే పడుకోబెట్టారనమాట. పడుకోబెట్టేసి ఇంకా పొట్ట పైన ఏదో బరువు పెట్టి అంత టైలాగా చేసేసినారు. చేసిన తర్వాత ఇంకా ఆమె బటన్ ప్రెస్ చేసింది అనమాట. బటన్ ప్రెస్ చేసి ఇంకా అది లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఇంకా చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అరుస్తూ ఉన్నాను అనమాట, చిన్ను నాకు భయం వేస్తుంది, నేను చేయించుకోను అనేసి ఇంకా గట్టిగా అరుస్తున్నాను అనమాట. సో సౌండ్ వస్తుందంట, సౌండ్ గట్టిగా వినిపించొద్దు అనేసి నాకు మా హస్బెండ్కి కాటన్ అయితే పెట్టారు. పెట్టేసిన తర్వాత ఇంకా తను బటన్ నొక్కింది అనమాట. బటన్ నొక్కుంటే ఇంకా స్లోగా వెళ్ళడం స్టార్ట్ అయింది. స్లోగా వెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా నాకు భయం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చిన్ను నేను చేయించుకోను, నాకు వద్దు ప్లీజ్ తీసేయమని చెప్పు అనేసి గట్టిగా అరుస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకు అంటే నాకు భయం వేస్తుంది లోపలికి వెళ్ళే కొద్దీ. నాకు ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందంటే లోపలికి తీసుకొని వెళ్ళి నన్ను క్రష్ చేసేస్తారా అన్న చైల్డిష్ మెంటాలిటీ వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా భయపడినా, చాలా ఏడ్చినా కూడా నాకు వద్దు నాకు ఈ స్కాన్ వద్దు, ఏమొద్దు అనేసి ఇంకా దేవుడిని తిట్టుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకు తండ్రి నాకు ఇట్లాంటి పరీక్షలు పెడుతున్నావు, నాకు వద్దు ఈ స్కాన్ అనేసి ఇంకా గట్టిగా అరుస్తున్నాను అనమాట. సో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యం చెప్పినారు, చిన్న పిల్లలు చేయించుకుంటారు, నీకేమైంది, ఏం భయపడదు, నువ్వు ఎంత భయపడినావు అనుకో నీ హార్ట్ రేట్ అంత పెరుగుతుంది, నీ బేబీ లోపల అన్ని మూమెంట్స్ అయితే ఇస్తుంది, అట్లా మూమెంట్స్ ఇస్తే స్కాన్ చేయడం కుదరదు. సో అందుకనే సైలెంట్గా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి అనేసి ఇంకా వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. సరే అనేసి గమ్మునైతే ఉన్నాను. కానీ ఎక్కువసేపు పడుకోలేకపోయినండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 20 to 25 మినిట్స్ అయితే పడుకోబెట్టారు. దాంట్లో ఆ 25 మినిట్స్ కూడా నాకు చాలా కష్టం అనిపించింది అనమాట. ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫుల్ స్టమక్ పెయిన్ వస్తుంది, పడుకోలేకపోతున్నాను. ఇంకా మా హస్బెండ్ అరుస్తూ ఉన్నాను అనమాట, చిన్ను నన్ను తీసేయమని చెప్పు, వాళ్ళకి చెప్పు అనేసి ఇంకా అరుస్తూనే ఉన్నాను. ఆయననేమో ఇక్కడ ఎవ్వరు లేరు నేను ఎవరికి చెప్పాలి అనేసి ఆయన అంటున్నారు అనమాట. కానీ మనకు ఆ ఎంఆర్ఐ మిషన్లో ఏంటి అంటే స్పీకర్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ నుంచి మనం మానిటర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ నుంచి చెప్పేది మనకు ఆ స్పీకర్స్ ద్వారా వినిపిస్తుంది అనమాట. సో నువ్వు చెప్పు వాళ్ళకి వినిపిస్తుంది అనేసి ఎంత తలకాయ తిన్నా అంటే మా హస్బెండ్ది అంత తలకాయ అయితే తిన్నాను అనమాట. సో నేను ఎక్కువ టెన్షన్ పడడం వల్ల, నేను ఎక్కువ అరవడం వల్ల, నేను ఏడవడం వల్ల ఏం జరిగింది అట్ లాస్ట్గా అంటే నా స్కాన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. బేబీ చాలా మూమెంట్స్ ఇస్తుంది. సో అట్లా బేబీ మూమెంట్స్ ఇస్తే స్కాన్ అవ్వదు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత చేద్దాము అని చెప్పేసి బయటకు అయితే పంపించేశారనమాట. సో అట్లా ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫుడ్ తీసుకోమన్నారు. ఎందుకంటే అప్పటికే ఒక 1 or 2 hours అయిపోయింది కదా, కడుపు ఖాళీ అవుతుంది, మళ్ళీ పొట్ట అనేది ఫుల్గా ఉంచుకోవాలి అనేసి చెప్పారనమాట. సో ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళారు. అప్పటికి లంచ్ టైం అయిపోయింది, ఫుడ్ ఎక్కడ దొరుకుతలేదంట. సో చపాతీ తీసుకొని వచ్చారు, చపాతీ అయితే తిన్నాను అనమాట. తినిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వెళ్ళిన.
మళ్ళీ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అంత భయపడలేదు, కానీ సెకండ్ టైం కూడా కొంచెం భయం అయితే వేసింది. సో బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఫుల్గా ఉండే ఎక్కువసేపు పడుకోలేకపోయినా అనమాట. సో అవన్నీ ఎందుకు ఏంటి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ ఇంకా సెకండ్ టైం, ఫస్ట్ టైం అంత భయపడలేదు, కానీ సెకండ్ టైం అయితే నార్మల్గానే పడుకున్నాను. కానీ ఇంకా మా హస్బెండ్ తోటి కొంచెం మాట్లాడుతూ అట్లా ఇట్లా అయితే గడిపిన అనమాట. ఇంకా చేస్తున్నారు కదా స్కాన్, ఎప్పుడైపోతుంది అన్న ఇంటెన్షన్లోనే పడుకొని ఉన్నాను. సో చేసిన తర్వాత అప్పుడు కూడా 15 to 20 minutes అయితే చేశారనమాట. తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న సిస్టర్ అయితే వచ్చారు, మీ బేబీ బాగా కదులుతుంది, మీకు స్కాన్ అయితే అవ్వట్లేదు, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత చేద్దాము అనేసి అన్నారు. నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది అనమాట. నేను మార్నింగ్ 10:30కి అట్లా వచ్చినాను, అది ఫుల్ పెయిన్స్ తోటి వచ్చిన అనమాట. నా వల్ల అవ్వట్లేదు. అప్పటికే 2 attempts అయిపోయినాయి. 2 times ఫుడ్ తీసుకున్నాను అనమాట. ఆ 2 times ఫుడ్ కూడా ఎట్లా అంటే నేను 3-4 daysకి తిన్నంత ఫుడ్ అది ఒక్క రోజులోనే తిన్నాను అనమాట. సో అప్పటికే నేను 2 times ఫుడ్ తిన్నాను, నాకు ఇంకా అవ్వట్లేదు. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, స్కాన్ ఏమో కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. చాలా అంటే చాలా కోపం వస్తుంది. మళ్ళీ బయటికి పంపించేసిన తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకోమన్నారు. ఎన్నిసార్లు అని ఫుడ్ తీసుకోవాలి, నేను అక్కడ ఏం పని చేస్తున్నానని నాకు డైజెస్ట్ అవుతుంది, నాకైతే అసలు అవ్వట్లేదు అనమాట. సో ఇంకా కోపం వస్తూ ఉంది, కానీ ఎవరిని ఏమంటాను చెప్పండి, మనకు స్కాన్ ఇంపార్టెంట్ కదా. సో ఇంకా మా ప్రకాష్కి కూడా పని ఉంది అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు అనమాట. తను వెళ్ళిపోతే ఇంకా మా హస్బెండ్ యాపిల్ పట్టుకొని ఉన్నారు. థర్డ్ టైం అయితే ఎంత నరకంగా అనిపించింది అంటే నాకు అంత నరకంగా అనిపించింది అనమాట. మా హస్బెండ్ లేరు, ఒక్కదానే ధైర్యంగా ఎంఆర్ఐ స్కాన్ రూమ్లోకి అయితే వెళ్ళాను. అది వచ్చేసి ఈవినింగ్ 5:30-6 ఆ టైంకి వెళ్ళాను అనమాట. సో వెళ్ళాను, పడుకున్నాను. అక్కడ ఉన్న సిస్టర్ సేమ్ ఎప్పుడు చేసినట్టే ప్రొసీజర్ అంతా చేసేసింది. సో మా హస్బెండ్ లేరు, సిస్టర్ మీరు ఉండండి అనేసి తననైతే అడిగాను అనమాట. తనైతే ఉండలేదు అక్కడ, తను వెళ్ళిపోయింది. రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా అంటే చాలా భయం వేస్తుంది, కానీ ఏమి చేయలేని పొజిషన్ అండి. ఏం చేస్తాను చెప్పండి. చాలా అంటే చాలా భయం వేస్తుంది, కానీ ఏమీ చేయలేను. టెన్షన్ పడితే హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరగడం వల్ల బేబీ మళ్ళీ మూమెంట్స్ ఇస్తుంది. వద్దు, ఆల్రెడీ 2 attempts అయిపోయినాయి. ఈ అటెంప్ట్ ఫెయిల్ అయింది అనుకో, నేను నెక్స్ట్ డే రావాల్సి వస్తుంది మళ్ళీ స్కాన్కి. అవసరమా? ఏం కాదు. వాష్రూమ్లో ఉన్నా అనుకో, వాష్రూమ్లోకి నీకు ఎవరైనా తోడు వస్తారా? రారు కదా. సో సేమ్ ఇది కూడా అట్లనే అనుకో, రిలాక్స్డ్గా ఉండు అనేసి నన్ను నేను చాలా అంటే చాలా మోటివేట్ చేసుకున్నాను అనమాట. ఎంత మోటివేట్ చేసుకున్నా ఇంకా పడుకున్నాను. రూమ్లో ఎవ్వరు లేరు, నన్ను మానిటర్ చేసే టెక్నీషియన్స్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ పడుకొని రిలాక్స్ అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే నన్ను నేను మోటివేట్ చేసుకునే టైంలో ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది పెరుగుతుందండి. ఎందుకంటే టెన్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇంకా నాకు నేను చెప్పుకుంటున్నాను, ఏం కాదు, ఎవ్వరు రారు అంటే సిచ్యువేషన్ వస్తుంది, మనం ఫేస్ చేయాలి, బీ బ్రేవ్ అనేసి నాకు నేను చెప్పుకుంటున్నాను. ఇంకా బ్యాక్ నుంచి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట అన్న. మేడం టెన్షన్ పడకండి, రిలాక్స్డ్గా ఉండండి. ఈ అటెంప్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీకు రేపు చేయాల్సి వస్తుంది స్కాన్. సో రిలాక్స్డ్గా ఉండండి. మిమ్మల్ని ఎవరేమంటున్నారు, ఎవ్వరు ఏమంటలేరు, ఏమీ అవ్వదు. మీరు ఆల్రెడీ 2 times వెళ్ళేసి వచ్చున్నారు కదా, మీకు ఇంకా ఎందుకు భయం వేస్తుంది? రిలాక్స్డ్గా ఉండండి అనేసి చాలా ధైర్యం చెప్పారనమాట. సో నేను రిలాక్స్డ్గానే ఉన్నానన్న, నేనేం టెన్షన్ పడతలేను అనేసి చెప్పానమాట. ఇంకా దేవుడిని మొక్కుకుంటున్నా. ఫస్ట్ బేబీకి చెప్తున్నాను అనమాట, బేబీ ప్లీజ్ నువ్వేమీ అసలు మూమెంట్స్ ఇవ్వకు, ఒక్క 10 minutes నాకు ఇవ్వు, ఒక్క 10 minutes అయితే ఈ రోజుకి ఈ పని అయిపోతుంది, ప్లీజ్ కదలకు అనేసి చెప్తానే ఉన్నాను అనమాట. నేను ఎంత చెప్తున్నానో తను అంతంత మూమెంట్స్ ఇస్తుంది. ఇంకేం చేస్తాను చెప్పండి. సో నీతోనైతే పని అయితే లేదు, నా చేతిలో అయితే ఏమీ లేదు, ఇంకా దేవుడు ఒక్కడే నాకు దిక్కు అనేసి ఇంకా దేవుడికి ప్రేయర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నా చేతుల్లో లేదు, బేబీ చెప్తే వింటలేదు, ఖచ్చితంగా మూమెంట్స్ ఇస్తుంది. సో నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఒక్క 10 minutes స్టాప్ చెయ్యి మూమెంట్స్, తనని పడుకోమని చెప్పు, నాకు తొందరగా స్కాన్ అయిపోతుంది, ప్లీజ్ తండ్రి నాకు మూమెంట్స్ ఇవ్వకుండా ఉండు, ఒక్క 10 minutes అయితే నా స్కాన్ అయిపోతుంది అనేసి ఇంకా దేవుడిని మొక్కుకుంటా ఉన్నాను అనమాట. దేవుడు పాటలు పాడుకుంటూ బేబీని తలుచుకుంటూ అట్లా కొంచెం రిలాక్స్ అయినా అనమాట ఒక 10-15 minutesకి. సో ఇంకొక 20-25 minutes పట్టింది థర్డ్ టైం కూడా. ఇంకా అన్న అయితే వచ్చారనమాట, సిస్టర్ వెళ్ళిపోయారు, అన్న వచ్చిన తర్వాత ఇంకేం చెప్తారు అనేసి నాకు టెన్షన్ అనమాట. సో ఇప్పుడు కూడా స్కాన్ అవ్వలేదేమో, రేపు రమ్మంటారేమో అనేసి అనుకున్నాను అనమాట. కానీ అన్న వచ్చిన తర్వాత ఏమన్నారు అంటే, అన్న అయిపోయిందా అనేసి అడిగాను అనమాట. అయిపోయిందమ్మా అని అన్నారు. అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనేసి అనుకున్నాను అనమాట. అవ్వదు అనేసి అనుకున్నా, ఈరోజు అవ్వదు, నేను మళ్ళీ రేపు రావాల్సి వస్తుందేమో అనేసి అనుకున్నా. అట్ లాస్ట్ 6:30-7 o'clock అయితే నా స్కాన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా 3 times వెళ్ళాల్సి వచ్చిందండి. మనం పడే టెన్షన్ వల్ల మనము ఏమంటారు, టెన్షనే, ఇంకా మనం ఎంత టెన్షన్ పడతామో మనకే పని అంత లేట్ అవుతుంది. సో మ్యాక్సిమం రిలాక్స్డ్గా ఉండడానికి అయితే ట్రై చేయాలన్నమాట. కానీ కొన్ని సిచ్యువేషన్స్ తప్పవండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం ఏమో ఏం తెలియక
పిచ్చి దానిలాగా ఏడ్చేసి టెన్షన్ తీసుకొని ఇట్లా అయింది. అండ్ సెకండ్ టైం కూడా నేను నార్మల్గానే ఉన్నాను కానీ ఇంకా బేబీ సపోర్ట్ చేయలేదు. అండ్ థర్డ్ టైం వచ్చేసి మా హస్బెండ్ లేరు. సో ఒక్కదాన్ని ఉండడం వల్ల ఆటోమేటిక్గా టెన్షన్ అనేది వచ్చేసింది. సో ఇట్లా ఇన్ని టైమ్స్ అయితే రిపీట్ అవ్వాల్సి వచ్చిందనమాట నాకు. సో ఇట్లా అయితే నా ఎంఆర్ఐ స్కాన్ అయితే జరిగిందండి. ఇంత టైం పట్టింది. అసలు మేము తొందరగా చూపించుకొని మేడం దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనమాట. సో మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి అవుతుంది కదా. సో అట్లా నాకైతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయితే నా పని అయిపోయింది. సో ఇంకా ఆ రోజు అయితే రిపోర్ట్స్ తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళాం అనమాట. ఆ రోజు ఫ్రైడే కదా, మేడం చూస్తారు ఈవినింగ్. సో మేడం దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేడం ఏం చెప్పారు ఏంటి అవన్నీ రేపటి వ్లాగ్లో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి, ఫన్నీగా అనిపించినాయా? నాకైతే ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తున్నాయి కానీ తీసిన రోజు అయితే అస్సలు ఫన్నీగా లేవండి. చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను, భయపడ్డాను, ఏడ్చాను, ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను. ఒక్కటి కాదు రెండు కాదండి, ఆ రోజు అయితే చాలా అంటే చాలా జరిగినాయి. ఫుల్ పెయిన్స్ తోటి వెళ్ళినా అనమాట. సో అంత హారబుల్ ఉండే సిచ్యువేషన్ కాబట్టి నాకు అంత లేట్ అయ్యింది అనేసి అనిపించింది అనమాట. ఇంకొకటి నేనేం నేర్చుకున్నాను అంటే ఎంత టెన్షన్ పడితే అంత మనకు పని డిలే అవుతుంది తప్ప మనకు తొందరగా అయితే అవ్వదు. సో మ్యాక్సిమం ఏదైతే అది అయ్యింది. రిలాక్స్డ్గా ఉండడానికి అయితే ట్రై చేయాలి అనేసి అయితే అనుకున్నాను అనమాట. సో ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మేడం దగ్గరికి వెళ్ళాం కదా, మేడం ఏం చెప్పారు ఏంటి అవన్నీ రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఈ రోజుకైతే ఇంతే.